ఏదైనా నేర్చుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడేది చదవడం అనేది. ఈ చదవడం అనేది సాధారణంగా ఈ చదవడంలో గూడా తేడాలుంటాయి. ఒక వ్యక్తి ఒకసారి చదివింది జీవితకాలం గుర్తుంచుకుంటే, ఒక వ్యక్తి ఒక పేజీలో చదివి మరలా ఇంకో పేజీకెడితే అది గుర్తుండదు ఫస్ట్ పేజీ. ఒక 4, 5 పేజీలు చదివేసిన తర్వాత ఒకటో, రెండో పేజీలో ఏముందో జ్ఞాపకం ఉండదు. ఒక నవల చదువుతున్నా, ఒక కథ చదువుతున్నా, సరే ఏదైనా వ్యాసము ఇటువంటివి చదువుతున్నట్లయితే మరింత జ్ఞాపకం ఉండవు. మళ్ళీ ఒకసారి వెనక పేజీకెళ్తూ ఉండాల్సొస్తుంటుంది. ఒకవేళ నవల ఏదైనా చదువుతున్నట్టయితే అది ఆ రోజుకి పూర్తి అయినా అవ్వకపోయినా మొత్తానికి వెనక్కి వెడుతూ ఉండాల్సొస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ నవల మర్నాడు చదువుదాం అనుకుంటే ముందు కథ ఏం జరిగిందో జ్ఞాపకం ఉండదు. మళ్ళీ అక్కడికెళ్ళాల్సొస్తూ ఉంటుంది. అంటే అదొక లక్షణంగా మనం గుర్తించి దాన్ని పోగొట్టుకోవాలి. అంటే సాధారణంగా ఏమవుతుందంటే బాల్యంలోనే ఏర్పడినటువంటి లక్షణాలను మనం కొనసాగించడానికి ఎక్కువ మనసు ఇష్టపడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి అది కష్టపడాలి గదా! కష్టపడడానికి అది ముందు వ్యతిరేకం ఫస్ట్. మనసుకేంటంటే ముందు కంఫర్ట్ అవసరం అనుకుంటుందది. ఉన్న విషయాలను అలాగే ఉంచి ఇలాగే కొనసాగుదాం. కొత్త విషయాలు నేర్చుకుంటే మళ్ళీ అది కష్టపడాలి. నిజానికి కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు కష్టపడినప్పటికి కూడా అది తక్కువ కష్టం, ఎక్కువ సుఖం ఉంటుంది. ఇందులో ఎక్కువ కష్టం ఉన్న విషయాల్లోనే కొనసాగుతూ ఉంటే ఎక్కువ కష్టం, తక్కువ సుఖం ఉంటుంది. అది మెదడుకి తెలీదు ఆ విషయం. పాత విషయాలనే అదే కొనసాగుదాం అనుకుంటూ ఉంటుంది. కదలకుండా ఒక చోట ఉండటం ఏదో అలా నడుస్తుంది అనుకుంటుంది. కానీ తప్పదు. దానికి మనం నేర్పించాలి. మనం నడిపించే దోవలో దాన్ని తీసుకెళ్ళి దాన్ని మనకి నచ్చినట్టు నడిపించుకునే పరిస్థితి మనకుండాలి. మన మీద దాని పెత్తనాన్ని కొన్ని మంచి విషయాల్లో ఓకే. కానీ కొన్ని మార్చుకుందాం అనుకున్న విషయాల్లో మనం దాన్ని మాట వినడానికి వీల్లేదు. దాన్ని బలవంతంగా నేర్పించవలసిందే. నేర్పిస్తే ఇంక ఒకసారి అది నేర్చుకోగలిగితే ఇంకా అది ఆ నేర్చుకోవడం అనేది ఆ విషయాన్ని సొంతం చేసేసుకుంటుంది. దానికి తగ్గట్టు అది ప్రవర్తించడం జరుగుతుంది. అక్కడ మనం కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం అనుకున్నట్లయితే, ఒక విషయం చదువుదాం అనుకున్నట్లయితే, ఆ చదవటం అనేది ఒక పుస్తకం తీసినప్పుడు, చదువుతున్నప్పుడు, వెనక్కి వెళ్ళాల్సొచ్చినప్పుడు తప్పనిసరిగా అంటే ఏకాగ్రత తక్కువుంది, కాన్సంట్రేషన్ తక్కువుంది, లేకపోతే ఆసక్తి తక్కువగా ఉంది. ఇవన్నీ విషయాలను గూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ గూడా పెంచుకునే క్రమాన్ని మనం ఇవన్నీ ఎందుకు పెంచుకోవాలి? మనకున్న సమస్య ఏంటి? మనకున్నది ఆహ్, ఓరో 4 పేజీలు చదివొస్తే మళ్ళీ మొదటి పేజీ దగ్గరికెళ్ళాల్సొస్తుంది. ఏం జరుగుతుందో జ్ఞాపకం ఉండదు. అలాగే ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు గూడా వాళ్ళు విషయాల్ని 4 విషయాలు చెప్పిన తర్వాత మళ్ళీ మొదటి విషయం దగ్గరికెళ్తే అది మళ్ళీ కొత్తగానే ఉంటుంది. ఆ జరిగిన ఒక 10, 15 నిమిషాల్లోనే ఆ విషయం గుర్తుండదు వెంటనే. మళ్ళీ మర్చిపోవడం. మనసు వేరే విషయం ఆలోచిస్తూ ఉంటుంది. ఏకాగ్రత ఉండదు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. ఏకాగ్రత ఎప్పుడైతే లేదో ఇది వేరే ఆలోచిస్తూ ఉంటుంది. ఎదురు వ్యక్తి వేరే మాట్లాడుతూ ఉంటాడు. 4 విషయాలు చెప్పినప్పుడు మళ్ళీ ఆ మొదటి విషయం దగ్గర మళ్ళీ వెళ్తే మనకది కొత్తగానే ఉంటుంది. అలాంటి సమస్యలు ఎదుర్కొంటూ కొనసాగుతూ ఉండడం కన్నా గూడా వాటిని తొలగించుకునే క్రమాన్ని మనం ఆలోచించాలి. తొలగించుకు తీరాలి గూడా. అందుకు ఒక పుస్తకాన్నే మనం తీసుకున్నట్లయితే ఒక పేర చదివి అక్కడికి ఆప్ చేసి ఆ పేరాలో ఏముంది అనేది ఒకసారి మనం ఒకసారి రికలెక్ట్ చేసుకోవడం. ఆ పేరాలో ఏం జరిగింది? ఒకవేళ ఆ పేరా చదివిన వెంటనే మర్చిపోతే కొత్తలో ఇది జరుగుతుంది. కొత్తలో శ్రమ ఉంటుంది. ఏదైనా మనసుకి మనం నేర్పేటప్పుడు శ్రమ ఉంటుంది. అది గుర్తించాలి మనం. ఏ పని గూడా శ్రమ లేకుండా పూర్తవ్వదు. పొద్దున్నే లేవడం దగ్గర నుంచి, పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి అవన్నీ శ్రమతో కూడుకున్నవి. అయినా గూడా మనం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అవి కంపల్సరీగా ఉంటాయి గాబట్టి. అది మనస్సుకి ఆల్రెడీ మనం ఒక మ్యాండేటరీగా చెప్పుంటాం గాబట్టి, మనసు అందులో శ్రమని ఫీల్ అవ్వదు. ఏదైనా కొత్త విషయం చెప్తా ఉంటే శ్రమ ఫీల్ అవుతుంది. ఎందుకు అది శ్రమ ఫీల్ అవుతుందంటే దానికి మనం కొత్త విషయాలు నేర్పడం అనే విషయాన్ని దూరం పెట్టేసాం. నేర్చుకున్న విషయాలు, బాల్యంలో మనకి నేర్చుకున్నటువంటి విషయాలు, ఆ విషయాలనే కొనసాగిస్తూ ఉన్నాం మనం. అంటే ఎక్కడ ఒక గానిగెద్దులాగా ఒక పరిధి అనేది బాల్యంలో
నిర్ణయించబడితే ఆ పరిధి దాటడానికి మనకు కష్టంగా ఉంటుంది. జీవితం ఆ పరిధి దాటితే ఉంటుంది అన్నట్లయితే తప్పనిసరిగా దాటాల్సిందే. ఆ సంకెళ్ళ నుంచి బయటికి రావాల్సిందే. అంచేత చదవడం అనేది ఒకసారి రానప్పుడు, 2 సార్లు రానప్పుడు మనం వెంటనే విరక్తి చెందకూడదు. విసుగు చెందకూడదు. అది మనకి సంబంధించింది కాదు. అది బ్రెయిన్‌కి సంబంధించింది. దానికి మనం ఆ శిక్షణ ఇవ్వకపోవడం వల్ల అది విసుగు చెందుతూ ఉంటుంది. మనం ఒక సంకల్పం తీసుకొని, ఈ పారాగ్రాఫ్‌ని నేను వచ్చేంత వరకు చదువుతాను. అది 10 సార్లవని, 20 సార్లవని, 100 సార్లవని. ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ నాకు జ్ఞాపకం ఉండాలి. ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఒకసారి కళ్ళు మూసుకుంటే మొత్తం పారా అంతా జ్ఞాపకం వచ్చే వరకు చదవాల్సిందే. అంటే అది ఫస్ట్ లెర్నింగ్ కాబట్టి. మెదడుకి నువ్వు నేర్పుతున్నావు అది. ఒక వ్యాయామం చేస్తున్నావు అక్కడ. అంచేత ఆ వ్యాయామాన్ని కొనసాగించాలి. 10 సార్లు చదివి రాలేదు. 20 సార్లు, 30 సార్లు, 50 సార్లు చదివి వచ్చింది. ఓకే. ఆ సెకండ్ పారా నీకు 40 సార్లు పడుతుంది. అలా తగ్గుతూ, తగ్గుతూ ఒక 10, 15, 20 పారాలకి వెళ్ళేసరికి నీకు చదివిన విషయం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటుంది. ఇంకా ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఆల్రెడీ ఎక్సర్సైజ్ వ్యాయామం అయిపోయింది. దాని నుంచి బలం కూడా వచ్చేసింది మెదడుకి. ఏ వ్యాయామం అయితే నిర్వహిస్తూ వెళ్తున్నావో, ఒకసారి కాకపోతే 100 సార్లైనా చదువుతూ ముందుకెళ్తున్నావో, అది ఎప్పుడైతే బ్రెయిన్ అది గ్రహించగలిగిందో, తప్పనిసరిగా అది ఒకటోసారికే మొదటిసారికే జ్ఞాపకం ఉండే పరిస్థితి వస్తుంది. ఏదైనా మొదట్లో ఒప్పుకోదు మెదడు. దాన్ని ఒప్పించాలి. బద్ధకిస్తుంది. బద్ధకం తొలగించాలి. మనం శ్రమ పడతాం అనే విషయాన్ని మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నట్లయితే, తను కూడా మెదడు కూడా నిర్ణయం తీసుకుంటుంది. నేను కూడా శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నేను నేర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ వ్యక్తి వదలడు. నేను నేర్చుకుంటే తప్ప ఈ వ్యక్తి వదలడు నన్ను అనే విషయాన్ని మనసు గ్రహిస్తే ఖచ్చితంగా నేర్చుకుంటుంది. ఫస్ట్ పేరాలో ఓ 50 సార్లు చదివి ఉంటే క్రమంగా తగ్గుతూ తగ్గుతూ కొంత దూరం వెళ్ళేసరికి మొదటే ఒకసారి చదవంగానే మెదడు జ్ఞాపకం పెట్టుకుంది ఇంకా. అది తెలుసుకుంటుంది ఇంకా. ఈ వ్యక్తి వదలడు నన్ను అని చెప్పి ఆ వ్యాయామం పూర్తవుతుంది. అది బలోపేతం అవుతుంది. ఆ ఒక విషయం నువ్వు పేరా చదవగానే జ్ఞాపకం వచ్చేస్తుంది. విషయం అంతా జ్ఞాపకం వచ్చేస్తుంది. ఈ ఎక్సర్సైజు మిగిలిన అన్ని విషయాలు వస్తుంది. ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే ఆ చెప్పిన విషయాలన్నీ బ్రెయిన్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. నీ పట్ల నీకు ఆసక్తి పెరుగుతుంది. విషయానురక్తి వస్తుంది. చెబుతూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. వాడు ఒక 100 విషయాలు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఒక విషయాన్ని చెప్పగలుగుతావు. మొదట ఆ విధంగా వ్యాయామం చేసావు కాబట్టి. అలాగే ఏ విషయం విన్నా సరే, పేపర్ తీసుకొని చదివినా సరే, వ్యాయామం పూర్తి చేసిన తర్వాత, ఆ తర్వాత జరిగే ఏ క్రియలోనైనా వెనువెంటనే మనసు జ్ఞాపకం ఉంచుకునే పరిస్థితి మనసు వచ్చేస్తుంది. ఏం చేయాలో మనసుకి నువ్వు నేర్పించేసావు కాబట్టి అది సిద్ధంగా ఉంటుంది. ఏదైనా కొత్త విషయాన్ని విన్నా, చదివినా దాని కర్తవ్యం అది పూర్తి చేస్తూ ఉంటుంది. నువ్వు చెప్పక్కర్లా ఇంక. వ్యాయామం అయిపోయింది చెప్పేసావు కాబట్టి ఇంక తనే జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఇంక దానికి అలవాటు పడిపోతుంది. ఇంక పాత అలవాట్లు వదిలేస్తుంది. కొత్త విషయాల్ని నేర్చుకునే దాని మీద బుద్ధిని పెడుతుంది. తన దృష్టిని పెడుతుంది. అంచేత అప్పుడు నువ్వు పుస్తకం తీసి చదివితే నువ్వు వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. పుస్తకం ఒకసారి మూస్తే ఫస్ట్ పేరా నుంచి ఆయన జ్ఞాపకం వస్తుంది. ఒక వ్యక్తి గంట సేపు మాట్లాడి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుంటే ఆ మొదటి విషయం నుంచి నీకు జ్ఞాపకం వచ్చేస్తుంది. కొన్ని రోజుల తరబడి, కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి జ్ఞాపకం పెట్టుకునే బలాన్ని కూడా మనసు పొందుతుంది. అయితే ముందు మనసుకి పాత పరిస్థితి నుంచి కొత్త పరిస్థితిలోకి వచ్చేలాగా ముందు వ్యాయామం కోసం శ్రమించాలి. అంటే ఒక విషయాన్ని నేర్చుకోవడానికి 100 సార్లైనా శ్రమించే తత్వాన్ని మనం ముందు పెట్టుకున్నట్లయితే అది కొత్తలోనే శ్రమ ఉంటుంది. తర్వాత విషయం వచ్చిన తర్వాత ఇంక మనసే తను చేసేసుకుంటుంది. ఇంకా దానికి ఇంక జీవితకాలం నేర్పే పరిస్థితి ఏమి ఉండదు మొదటికి. కొంత శ్రమించి మనం నేర్పగలిగితే మొదట్లో అది కూడా మారాన్ చేస్తుంది, వినదు, పేచీ పెడుతుంది, వ్యతిరేకిస్తుంది, అనేకమైనటువంటి శారీరక లక్షణాలు నీకు పంపిస్తుంది. దాని నుంచి బయటపడడానికి, ఆ విషయం వద్దని చెప్పడానికి, కడుపు నొప్పో, కాళ్ళ నొప్పో, మరోటో ఇన్ని పంపిస్తుంది. ఆ తర్వాత మనసు వీడు వదలరా నన్ను అని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది నేర్చుకోగలిగితే, ఆ స్థాయికి రాగలిగితే జీవితంలో ఏం నేర్చుకున్నా జీవితకాలం జ్ఞాపకం ఉంటుంది. 10 సార్లు ఊరికి నా జ్ఞాపకం ఉండదు అనుకోక్కర్లా.
జ్ఞాపకం పెరిగిందనే విషయాన్ని మనం గుర్తించాలి. అంచేత ఈ వ్యాయామం చేసినట్లయితే అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని మన జ్ఞాపకం ఉండదనే నమ్మకంతోనే వెళ్ళిపోతూ ఉంటాం. అది వీలైతే పుస్తకం కూడా చదవం. దూరం పెట్టేస్తాం. మనుషులతో కూడా కలవం. ఎందుకు వీళ్ళు చెప్పినా అర్థం కాదని దూరం పెట్టేస్తాం. అది కాదు పద్ధతి. ఆ పద్ధతి నుంచి ఆ గిరి గీసుకున్న ఆ గానిగెద్దు పరిస్థితి నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా శ్రమించాలి. ఒక విషయాన్ని 100 సార్లు చదివైనా సరే మనం జ్ఞాపకం పెట్టుకునే ప్రక్రియను మొదలుపెట్టినట్టయితే ఆ తర్వాత ఆ 100 నుంచి తగ్గుతూ అది ఒకసారి చదివితేనే వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ విషయాన్ని మనం తెలుసుకొని తీరాలి.